ఈరోజు బైబిల్లో మాట ఉంటుంది, నా జనులు ఎందుకు నశించిపోతున్నారు? జ్ఞానం లేక. ఎందుకట? జ్ఞానం లేక. సో నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని బైబిల్ తెలియజేస్తుంది. మీరు సామెతలు 8వ అధ్యాయం అనుకుంటా, అందులో జ్ఞానం ఘోషిస్తుంది అంటాడు. జ్ఞానం అట సంత వీధుల్లో నిలబడిందంట. జ్ఞానం అట మరి ఆ పట్టణపు ముఖద్వారాలు గుమ్మాల దగ్గర నిలబడిందట. జ్ఞానం కేకలేస్తుందట. ఏమని కేకలేస్తుంది తెలుసా? జ్ఞానం లేని వారులారా, మానవులారా, మీకే నేను ప్రకటిస్తున్నాను, మీకేనయ్యా నా వాయిస్ వినిపిస్తున్నాను. ఎవరు రావాలి? జ్ఞానం లేని వారులారా, జ్ఞానం ఎట్టిదనేది తెలుసుకోండి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను ఆ వాక్యం, ఆ అధ్యాయం అంతా కూడా జ్ఞానం మాట్లాడుతుంది, జ్ఞానము నిలబడుతుంది, జ్ఞానం నడుస్తుంది. ఆ తర్వాత మీరు ధ్యానించండి. జ్ఞానం ఏం చేస్తుంది? ప్రకటిస్తుంది, గంభీరంగా ప్రకటిస్తుంది. జ్ఞానం ఏం చేస్తుంది? నిలబడుతుంది, సంత వీధుల్లో నిలబడుతుంది. ఇంకా జ్ఞానము నడుస్తుంది, ఎక్కడ నడుస్తుంది కూడా చెప్తాడు అందులో. అయితే ఇది సాదృశ్యంగా ఈ లోక సంబంధమైన వేశ్య ఉంటుంది కదా, ఆ వేశ్య కూడా పిలుస్తుంది. జ్ఞానం లేని వారలారా రండని జ్ఞానం పిలుస్తుంది, కానీ జ్ఞానం సంత వీధిలో నిలబడి పిలుస్తుంది. ఈ లోక సంబంధమైన వేశ్య ఎలా పిలుస్తుంది? చాట్ నుంచి పిలుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానానికి దేవుని సంబంధమైన జ్ఞానానికి తేడా ఉంది. దేవుని సంబంధమైన జ్ఞానం ఓపెన్గా సెంటర్లో నిలబడి 16వ తారీఖున మీరు ఏం పిలిచారో అలా పిలుస్తుంది. కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానం మూల నుంచి టెంప్ట్ చేస్తుంది. కమ్ హియర్, ఇలా కూర్చో 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఇది చూడు, ఈ మాటలు భలే ఉన్నాయి కదా, ఒక 20 నిమిషాలు తిందాం. పల్నా మన హృదయానికి డైవర్ట్ చేయడానికి జ్ఞానంలాగానే ఉంటుంది, మనకు ఉపయోగపడుతున్నట్టే ఉంటుంది, మనం రిలాక్స్ అవుతున్నట్టే ఉంటాం. కానీ పిలుస్తుంది, ఈ జ్ఞానం పిలుస్తుంది, ఈ లోక సంబంధమైన జ్ఞానం కూడా పిలుస్తుంది. కాబట్టి జ్ఞానం గురించి కొంత జ్ఞానం ఉండాలి. హల్లెలూయా. దేని గురించి ఉండాలి? జ్ఞానం గురించి జ్ఞానం ఉండాలి. అయితే ఇక్కడ అందరూ చదువుకున్నవారు, జ్ఞానవంతులు కాబట్టి ఎప్పుడు ప్రశ్నలు అడుగుతాను, కానీ ఎప్పుడు నేనే ఆన్సర్ చెప్పుకుంటూ ఉంటాను, మీరు కూడా చెప్తారు మంచివి. అయితే జ్ఞానం అంటే తెలుగులో ఏంటి? జ్ఞానం అంటే తెలుగులో ఏంటి? పర్లేదు బైబిల్, నేను స్కూలా లేకపోతే కాలేజీయా, తప్పుగానే చెప్తే మైనస్ మార్కులు ఉన్నాయా ఏంటి? ఇక్కడ ఏం లేవు. నాలెడ్జ్ అంటే జ్ఞానం అనుకుందాం. అయితే నాకు 3 పదాలు మరి వచ్చాయి, 3 పదాలు ఉన్నాయి. 3 పదాలు కలిపితేనే అది కంప్లీట్ అవుతుంది అనమాట. మరి జ్ఞానాన్ని నాలెడ్జ్ అన్నాం అనుకోండి, నాలెడ్జ్, అండర్స్టాండింగ్ అండ్ విజ్డమ్, 3 మాటలు తెలుసా మీకు? ఇది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. 1 ఈజ్ నాలెడ్జ్, 2వది అండర్స్టాండింగ్, 3వది విజ్డమ్. ఇది కలిపి కంప్లీట్గా నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్, సత్యము గురించిన జ్ఞానం కలిగి ఉండాలి. ఈరోజు చాలామందికి లోక సంబంధమైన జ్ఞానం ఉంది, కానీ వారు యేసుక్రీస్తుని తెలుసుకోలేరు. ఎందుకంటే నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ వాళ్ళకి తెలియదు. ఏం తెలీదు? నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్తే అర్థం కూడా కాదు. అందుకే జ్ఞానహీనులతో దేవుడు జ్ఞానవంతులకు బోధిస్తూ ఉంటాడు. ఈ జ్ఞానము దైవ సంబంధమైన జ్ఞానం.
చాలామంది పిల్లలు ఇక్కడ మరి దేవుడిని నమ్ముకున్నారు అన్య జనాంగం నుంచి. వాళ్ళకి దేవుడు ఏమిచ్చాడు? పరలోక సంబంధమైన జ్ఞానం, నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ ఇచ్చాడు. కాబట్టే ఇక్కడ మీరు కూర్చున్నారు. మీకన్నా బాగా చదువుకున్న వాళ్ళు, మీకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, సైంటిస్టులు, ఏవేవేవో కనిపెట్టిన వాళ్ళు దేవుణ్ణి కనుక్కోలేకపోతున్నారు. ఎంత దురదృష్టం! బైబిల్ చెప్తుంది, నువ్వు ఎన్ని కొనుక్కున్నా, ఎన్ని కనుక్కున్నా, నీ జ్ఞానం ఎంతైనా, నీ మార్కులు ఎంత వచ్చినా, నీ స్థితి ఎంత పెరిగినా, ఈ దేవుని సంబంధం, నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్, యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడని నీకు అర్థమవకపోతే ఆ జ్ఞానం అంతా వేస్ట్. అందుకే జ్ఞానము సంత వీధుల్లో అరుస్తుందట. అరుస్తున్న జ్ఞానాన్ని, వివరిస్తున్న జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు మనిషి. కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానం తెలుసుకొని ఏదో సాధించాను అనుకుంటున్నాడు. వాళ్ళందరికన్నా మీరు చాలా శ్రేష్ఠులు, మీరు చాలా జ్ఞానవంతులు, చాలా ఇంటలెక్చువల్ గ్రూపుల కన్నా మీరు ఇంటలెక్చువల్. కాబట్టే ఇక్కడ మీరు దేవుణ్ణి, యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించారు. మీకు నిండు వందనాలు. చూడండి, జ్ఞానము అంటే నాలెడ్జ్, రెండోది ఏంటి? అండర్స్టాండింగ్, మూడోది ఏంటి? విజ్డమ్. ఇప్పుడు నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా ఏంటి? నాలెడ్జ్ తెలివి అన్నారు, విజ్డమ్ వివేచన అన్నారు. అంటే వివేచన అనేది తెలివి కాదా? మగవాళ్ళు ఎవరైనా చెప్తారా? నాలెడ్జ్కి, అండర్స్టాండింగ్కి, విజ్డమ్కి తేడా తెలుసుకుంటే మంచిది. జ్ఞానం ఎప్పుడు మంచిదే, ఏం తెలుసుకున్నా. ఎవరైనా చెప్తారా? చెప్పమంటారా? ప్రేమ్ గారు చెప్తారు, సివిల్ ఇంజనీర్ గారు చెప్పచ్చు. ముందు ఐటీ ఆయన ఉన్నారు, వెనకాతలు కూడా సిస్టర్స్ ఉన్నారు, చాలా పెద్ద పెద్దలు ఉన్నారు. మరి మాట్లాడతలేదు. అయినా ఇలాంటి చిన్న చిన్నయే కదా, కానీ చాలా మనం దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి అది అవసరం. చూడండి, నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్. నాలెడ్జ్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్. ఇది దేనికి పనికి వస్తుంది? మైక్. ఇదేంటండి? మైక్. తెలుసా మీ అందరికీ? అంటే మీకు నాలెడ్జ్ ఉంది. ఏమని ఉంది? ఇదో మైకు, ఇందులో మాట్లాడితే కొంచెం గట్టిగా వస్తుంది, ఎక్కువ మందికి వినిపిస్తుంది అని. డిఎల్ మూడీ గారు ఆయన జీవితకాలంలో 1,000,000 మందికి సువార్త చెప్పాడట. 1,000,000 మందికి. ఎప్పుడు? మైకులు లేనప్పుడు, యూట్యూబులు లేనప్పుడు, వాట్సాప్ గ్రూపులు లేనప్పుడు. దేవుని ఆత్మ ఉంటే మైకులు లేకపోయినా పనులు అవుతాయి. యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి మెసేజ్ ఇచ్చాడండి. ఎలాగ అందిందో నాకు తెలియట్లే. మండపేట మీటింగ్ అదే గుర్తు చేసుకున్నాను. మండపేట మీటింగ్లో రమారమ 5,000 మంది ఉంటారు. ఎన్ని బాక్సులు పెడతారో. ఈసారి నేను అనుకున్నాను మనసులో, మండపేటలో కానీ చిన్న గ్రీటింగ్ ఇమ్మంటే మైక్ లేకుండా చెప్దామని. సిస్టర్ ఇక్కడే ఉన్నారు, ముందుగా రికమెండ్ చేయండి నాకు. అంటే 5,000 మంది సుమారు ఉంటారన్నమాట అక్కడ. యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి బోధించేశాడు, అందరూ వినేశారు. బీచ్లో ఇక్కడ నుంచి అంత దూరం ఉంటేనే పిలిస్తే పలకరు, కానీ దేవుడు పడవను అలా లోపల తోసి జనాలందరూ కూడితే మెసేజ్ ఇచ్చేశాడు. కాబట్టి ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ కాదు, ఆత్మ ఉంటే దేవుడు పని జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి నాలెడ్జ్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్. ఇదేంటిది? మైకు. ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. నాలెడ్జ్ అందరికీ ఉంది. తర్వాత అండర్స్టాండింగ్. ఈ మైక్ని నేను కలపగలనా? ఈ మైక్ ఆపేసి వైర్ చుట్టేసి ఇస్తారు. ఎంతమందిని ఈ మైక్ని మళ్ళీ ఆన్ చేయగలరు? చాలామంది ఆన్ చేయలేం. అంటే మైక్ ఉంది కాబట్టి చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. కాబట్టి ఈ మైక్ గురించి మీకు నాలెడ్జ్ ఉంది, కానీ ఈ మైక్ గురించి అండర్స్టాండింగ్ పూర్తిగా లేదు. ఇది ఆగిపోతే ఏం చేయాలో మీకు తెలియదు.
వాడడం తెలుసు. కారు స్టార్ట్ చేస్తావు, ముందుకెళ్తావు, నీకు ఇది కారు అని తెలుసు, జ్ఞానం ఉంది, ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది, ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసు. కానీ దాని మీద అండర్స్టాండింగ్ లేదు. ఫస్ట్ నాలెడ్జ్ రావాలా, నాలెడ్జ్ తర్వాత అండర్స్టాండింగ్ రావాలి. చాలామంది పెళ్ళి అయిపోయిన వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత జీవితం ఎలా ఉండాలో తెలుసు, నాలెడ్జ్ ఉంది. పెళ్ళయింది, నా భార్యను ఇలా చూసుకోవాలి, నా భర్తను ఇలా చూసుకోవాలి, నా బాధ్యతలు అని తెలుసు. కానీ ఆ అండర్స్టాండింగ్ పరిపూర్ణంగా ఉండదు. అసలు పెండ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు స్వారూప్యం, పెండ్లి కుమార్తె అంటే సంఘము స్వారూప్యము, ఆయన హెడ్గా ఉండాలి. మనం దాని విషయమైన పూర్తి అవగాహన లేదు. కాబట్టి నాలెడ్జ్ ఇస్ ఇన్ఫర్మేషన్, అండర్స్టాండింగ్ ఇస్ కాంప్రహెన్షన్. ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత డీటెయిల్గా స్టడీ చేయండి. దాని తర్వాత వచ్చేదేంటి? విజ్డమ్. చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది, కొంతవరకు అండర్స్టాండింగ్ ఉంటుంది. ఈ రెండు పరిపూర్ణం లేక విజ్డమ్ ఉండదు. ఇంతకీ విజ్డమ్ అంటే ఏంటి? విజ్డమ్ అంటే ఏంటంటే నీకున్న నాలెడ్జ్ని, నీకున్న అండర్స్టాండింగ్ని అప్లై చేయడమే విజ్డమ్. హల్లెలూయా. మనకి రోజు ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలని తెలుసు. యు హ్యావ్ ద నాలెడ్జ్. చాలామంది బోధించారు. ఈ వాక్యం చదివి ప్రార్థనలో ఉంటే దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తారనే అవగాహన కూడా ఉంది. కానీ విజ్డమ్ లేదు. ఏంటంటే దాన్ని అప్లై చేయడానికి నీ దగ్గర శక్తి లేదు, లేకపోతే అప్లై చేసే ఆ తెలివి లేదు. దాన్ని విజ్డమ్ అంటారు. కాబట్టి మీకేముండాలి? మొదటిది దేవుని వాక్యం ఎడల నాలెడ్జ్ ఉండాలి, తర్వాత దాని ఎడల పరిపూర్ణమైన అండర్స్టాండింగ్ ఉండాలి. మూడవది విజ్డమ్ ఏంటంటే దానిని వాడడం కూడా తెలియాలి. హల్లెలూయా. ఈ లోకంలో అటామిక్ పవర్ అని ఉంది. అది ఎంత శక్తివంతదంటే ఆ అటామిక్ పవర్ని కనుక్కున్నారు, చాలా మంచిది. విజ్డమ్ ఉన్నవాడు దాన్ని మనుష్యుల శ్రేయస్సుకు వాడతాడు. విజ్డమ్ లేనోడు హిరోషిమా నాగసాకి మీద వేసాడు. జనాలు చచ్చిపోయారు, అది డిస్ట్రక్షన్కి ఉపయోగపడతాడు. ఈ ఫోన్ ఉంది, విజ్డమ్ ఉన్నవాడు దీన్ని వాడు మంచి కోసం వాడుకుంటాడు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఉన్నవాడు దీంతోనే నాశనం అయిపోతాడు. కాబట్టి దేవుని వాక్యం కూడా అలాంటిదే. చాలా వాక్యం వినేసాం మనం, చాలా జ్ఞానం ఉంది, చిన్నప్పటి నుంచి ప్రార్థనలో ఉన్నాం. కానీ ఈ వాక్యాన్ని ఎప్పుడు ఎలాగ వాడాలో అని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తెలుసుకోవడమే నిజమైన విజ్డమ్. కాబట్టి మరి ఒక చిన్న ఉదాంతం, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఉదాంతం మనం ధ్యానించుకొని మరి ఈరోజు ఆదివారపు దీవెనలు ఈ వాక్యము ద్వారా మనం పొందుకొని వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. తరువాత శిష్యులు వచ్చి, చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఉపమానం ఎందుకు చెప్తారండి? అందరూ ఒకసారి నా వైపు చూడండి. ఉపమానం ఎందుకు చెప్తారు? ఉపమానం అంటే ఏంటి తెలుగులో? ఏమండి? ఉదాహరణ, అంతేనా? కరెక్టేనా? ఉపమానం అంటే ఉదాహరణనా? ఎగ్జాంపుల్, ఉదాహరణ కూడా కరెక్టే. ఇంకో మంచి మాట ఉంటుందేమో అనుకున్నాను నేను. ఎందుకంటే ఉపమానం అంటే ఎగ్జాంపుల్ అంటే వేరే స్టోరీ ఏదో చెప్తారు, దానిలోంచి నువ్వు విషయం గ్రహించాలా, అది ఉపమాన రీతిగా. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను నాలెడ్జ్, అండర్స్టాండింగ్, విజ్డమ్ గురించి చెప్పా. దానికి ఉపమానం ఏం చెప్పా? మైక్ గురించి చెప్పా. నేను అది చెప్తే ఎక్కువ అర్థమైందా, ఇది చెప్తే ఎక్కువ అర్థమైందా?
ఇది చెప్తే అర్థమైంది కదా. కాబట్టి యేసుక్రీస్తు ఉపమానాలు చెప్పాడా? చెప్పాడు చెప్పలేదు, బోళ్ళు ఉపమానాలు చెప్పాడు. ఈ ఉపమానం యేసుక్రీస్తు ఎందుకు చెప్పుంటాడు? అర్థం అవడానిక? ఇప్పుడు చదివేస్తాను మీకు, దేవుడు ఎందుకు చెప్పాడు చూస్తాను ఒకసారి. నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లా నేను. చూడండి, దేవుడు ఉపమాన రీతిగా చెప్పాడట. ఒకటి చెప్పాడు పైది, మళ్ళీ దాని గురించి ఆలోచిద్దాం. చదువమ్మా. ఈయన వాళ్ళ శిష్యులు ఏమడిగారంటే, ఏసయ్యా నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు చెప్పావు అన్నారు. మీకులాగే నేను కూడా అలాగే అనుకున్నాను. ఏసయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి అలా అడిగేశారన్నమాట. ఉపమాన రీతికి ఎందుకు చెప్తారు? అర్థం అవడానికి చెప్తారు. అప్పుడు ఏసయ్య దానికి ఆన్సర్ చెప్పాడు. నువ్వు ఉపమాన రీతికి ఎందుకు చెప్పావు అంటే చెప్పమ్మా. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వారికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినిచుండియు వెనకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. వాళ్ళకి అర్థం అవ్వకూడదని చెప్పాడట. రివర్స్లో ఉంది అది. యేసుక్రీస్తు ఉపమానం ఎందుకు చెప్పాడు సార్? వాళ్ళకి అర్థం అవ్వకూడదని. ఎవరన్నా అలా చెప్తారా? దేవుడు వాక్యం చెప్పాడు, చాలామందికి ఉపమాన రీతిగా మాట్లాడాడు. మరి శిష్యులందరూ వచ్చేసి ఏంటినైనా ఎందుకు ఇలాగా ఉపమానంగా ఎందుకు చెప్పావు అంటే, అరే వాళ్ళకి అర్థం అవ్వకూడదని చెప్పా. అర్థం అవ్వాలని కాదు, యేసుక్రీస్తు అర్థం అవ్వడానికి కొన్ని ఉపమానాలు చెప్పాడు, అర్థం అవ్వకూడదని కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనేకుల చేత మీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు దేవుడు మీకు అర్థం అవ్వాలంటే ఒకలా చెప్తాడు, వీళ్ళకి అర్థం అవ్వకూడదంటే ఇంకోలా చెప్తాడు. ఎందుకు అలాగా అర్థం అవ్వకుండా చెప్పాడంటే ఆయన ఏమన్నాడు? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది కానీ వాళ్ళకి అనుగ్రహింపబడలే. ఇప్పుడు మీరందరికీ ఈ వాక్యం అనుగ్రహింపబడింది. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం వినాలి. ఒకవేళ కానీ వాక్యాన్ని విని వదిలిపెట్టేసే వారిలా కానీ మీరుండుంటే మీకు వాక్యాలు వినిపిస్తాయి, సాదృశ్యాలు చెప్తారు, ఎగ్జాంపుల్స్ వస్తాయి, ఉపమానాలు చెప్పబడతాయి, కానీ మీకు అర్థం అప్పటికని అర్థం అవ్వకూడదన్నట్టుగా ఉంటాయి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. ఎందుకంటే అది వారికి కాదు, ఎవరికి? మీకే. మరి వాళ్ళకి ఎందుకు చెప్పా? వాళ్ళకి ఎందుకు చెప్పానంటే అర్థం అవ్వకుండా వాళ్ళు ఎట్టటోళ్ళు తెలుసా? వాళ్ళు చెవులుండి వినలేరు, కన్నుల నుండి చూడలేరు, వాళ్ళ మాటలు గ్రహింపకుండా వారి హృదయము కఠినమైపోయింది. ఇట్టాటి జనాల దగ్గర నేను పెద్ద పెద్ద భక్తులను తీసుకొని వస్తాను, పెద్ద పెద్ద సభలు పెడతాము, కానీ వాళ్ళకి ఏమీ అర్థం అవ్వదు. అర్థం అవ్వకూడదని నేను చెప్పా. వాళ్ళకి ఎవరికి అర్థమయ్యేటట్టు చెప్తాను తెలుసా? ఎవరైతే ఏర్పరచబడ్డారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తా. నేను అనుకున్నాను యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మట్టుకు కొంచెం డిసైపుల్స్ ఆయన శిష్యుల ఎడల కొంత ఫేవరిజం కదా, జనాలు ఎంతమంది వస్తే వాళ్ళకి అర్థం అవ్వకుండా చెప్పి వీళ్ళకి అంటున్నాడు, అది వాళ్ళ గురించి కాదు మీ గురించి కాబట్టి వాళ్ళకి తెలియకుండా చెప్పాను అంటున్నాడు. అయితే భక్తులు ఏమంటారంటే, ఎందుకు అలా చెప్పాడు తెలుసా అండి? ఆ వచ్చులందరూ ఎందుకు వచ్చారు? వినడానికి వచ్చారు, బాగా మాట్లాడతాడని వచ్చారు, మంచి మంచి ఉదాహరణలు చెప్తాడని వచ్చారు, గొప్ప కార్యాలు జరుగుతాయని వచ్చారు. వారి హృదయాల్లో ఈ కార్యాలు దేవుడు చేసే మేలులే తప్ప దేవుని రాజ్య సంబంధమైన ఆశ లేదు వాళ్ళకి. లేకపోతే వంశపారంపర్యంగా వెళ్తానే ఉంది కాబట్టి వస్తున్నారు. కొంతమందికి ఆదివారం చర్చికి రావడం ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఆదివారం చర్చికి వెళ్తే ఆ వారం టార్గెట్ అయిపోయినట్టే, మంచిదే. కానీ అట్లాగ వచ్చే వాళ్ళకి మేము ఎంత అరుచుకున్నా అర్థం అవదు. ఎలాగా?
యేసు ప్రభు ఉపమానం ఎలాగ అర్థం అవ్వలేదో అలాగ అర్థం అవుతుంది. కాబట్టి ఎవరికి దేవుడు అర్థమయ్యేటట్టు చేస్తాడంటే శిష్యులకే. హల్లెలూయా. మీరందరూ ఎవరు ఇప్పుడు? శిష్యులు. అందుకే అసలు క్రైస్తవ్యం ఒక మతం కాదు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యేసు ప్రభువు 12 మంది శిష్యులు ఉన్నారు. శిష్యరకం గురువు, టీచర్ అండ్ డిసైపుల్షిప్, అది మతం కాదు, అది పూజ కాదు. దేవుడు కూడా ఏం చెప్పాడంటే సర్వలోకానికి వెళ్ళి మీరు భూదిగంతాల వరకు సువార్త ప్రకటించి అందరూ నన్ను ఎలా మార్చమన్నాడు? శిష్యులుగా మార్చేయండి. ఈ శిష్యత్వం అనేది మతానికి దూరమైన మాట అది. కాబట్టి క్రైస్తవ్యము మతం కాదు, అదొక మార్గం, అది నేర్చుకునేది. నిరంతరము మనము నేర్చుకునే కొలది ఎందులోకి వెళ్తామంటే దేవుని జ్ఞానంలోకి ఎదుగుతాము. ఆ జ్ఞానం మిమ్మల్ని ఏం చేస్తుందంటే నిత్య జీవంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ మాటలు కన్నా చాలా మంచి మాటలు, మిమ్మల్ని ఆనందింపజేసే మాటలు చెప్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. కానీ బైబిల్ ఏం తెలియజేస్తుందంటే ఇవన్నీ మీకు ఇస్తాను, కానీ మీరు జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఎటువంటి జ్ఞానం అంటే సత్యము కూర్చిన జ్ఞానము సంపాదించుకోండి అని తెలియజేస్తాడు. అదట చూడండి, పరలోక రాజ్యం మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది, వారికి ఇయ్యబడలేదు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇందు నిమిత్తమే మేము అడిగి చెప్పలేదు, నేను ఆ పారబుల్ చెప్పలేదు, ఆ ఉదాహరణ చెప్పాను, కానీ అర్థం అవ్వకుండా చెప్పేశాను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏదో విన్నారు, వాళ్ళు వచ్చిన ఆటలు నాకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభుకి హృదయాంతరాలన్నీ తెలుసు. కాబట్టి వచ్చిన బ్యాచ్ పెద్ద వేస్ట్ బ్యాచ్ అనుకొని ఒక చక్కని మరి ఉదాహరణ చెప్పేసి పంపించేశాడు అన్నమాట. అయితే ఎందుకు ఆ విధంగా పంపాడు దేవుడు? ఎలాగ వాళ్ళని జడ్జ్ చేశాడంటే ఈరోజు సంఘాల్లో కూడా, మన జీవితాల్లో కూడా, ఈవెన్ నా జీవితంలో కూడా అప్పుడప్పుడు ఈ స్థితి ఉంటుంది. మనం మొన్నటి మాట్లాడుకున్నాం, విగ్రహము అనేది దేవుడికి ఇష్టం ఉండదు. ఓపెన్, ఇంకా ఎంత ఓపెన్ సీక్రెట్ అంటే అది చాలామంది అంటున్నారు, మేము అందరినీ యాక్సెప్ట్ చేస్తాం కదా, మీరు మటుకు మా విగ్రహాల విషయంలో అంత కఠినంగా ఉంటారేంటి? అదొక్కటే క్రైస్తవులో నచ్చదండి మాకు. ఏంటంటే మా దేవుడే నిజమైన దేవుడు అంటారు, విగ్రహాలంటే అసహించుకుంటారు, అక్కడ పెట్టిని తినరు. మీలో ఎలా కలిసిపోయామో మీరు మాలో కలిసిపోతే హాయిగా బతకొచ్చు కదా అంటారు. కానీ బైబిల్, క్రైస్తవ్యం, యేసుక్రీస్తు యెహోవా దేవుడు, ఈ మార్గంలో ఒకటి ఖరాఖండిగా ముఖమాటం లేకుండా విగ్రహం అనేది దేవుడికి చాలా అసహ్యమైనది. దేన్నన్నా సహిస్తాడు కానీ విగ్రహాన్ని మటుకు దేవుడు సహించడు. ఎందుకంటే నువ్వు సృష్టిని కాదు పూజించాల్సింది, సృష్టికర్తను నువ్వు గమనించాలి, ఆయనను నువ్వు దర్శించాలి, ఆయన వెతకాలి. అందుకే ఇక్కడ పెట్టాను అని దేవుడు ఖరాఖండిగా చెప్పాడు. అందుకే ఎవడేమనుకున్నా ఒక పాయింట్కి ఏంటంటే మేము విగ్రహారాధనకి వ్యతిరేకము. నువ్వు ఎన్ని పనులు చేసినా, ఎంత భక్తి చేసినా, ఒకవేళ కానీ విగ్రహము దగ్గర నువ్వు కాంప్రమైజ్ అయితే దేవుడు నీకు ఏ పని చేయడు. నీకు చాలా పనులు అవుతున్నాయి అనుకుంటున్నావేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు చాలా మరి ఫేవర్ లేకుండా ఉంటావు. నువ్వు ఇంక ఎన్ని పనులైనా దేవుడు క్షమిస్తాడు, కానీ విగ్రహాన్ని దగ్గరికి మళ్ళా వెళ్తే మటుకు క్షమించడు. మొంటవరకు నేనేమనుకున్నానంటే మరి ఈ విగ్రహానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. విగ్రహం అంటే ఏంటి? కన్నుండి చూడదు, నోరుండి మాట్లాడలేదు, చెవులుండి వినలేదు. కాబట్టి మన జీవితాల్లో చాలా విగ్రహాలు ఉంటాయి, ఆ విగ్రహాలన్నీ తీసేసుకోవాలి అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఈ వాక్యంలో నాకు అర్థమైంది ఏంటంటే అసలు చర్చికి వస్తున్నోలే విగ్రహాలు. హల్లెలూయా. మనమే ఒక విగ్రహం అయిపోతున్నాం. మనలో విగ్రహాలు పక్కన పెట్టేసేయండి.
దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఖండించేదిగా, మిమ్మల్ని ఇంకా ముందుకు పట్టుకెళ్ళేదిలా ఉంటుంది. కాబట్టి మీరెవరూ డిసప్పాయింట్ అవ్వక్కర్లే. మా పని ఏంటంటే ప్రతి ఆదివారము మిమ్మల్ని ఎంతో కొంత, మమ్మల్ని కూడా ఎంతో కొంత కరెక్ట్ చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి. మేలులు చాలా ఉన్నాయి, దీవెనలు చాలా ఉన్నాయి. మనం ఏర్పరచబడిన వారం, పరలోక సంబంధమైన జ్ఞానం మన కోసమే దాచిపెట్టి ఉంది. దేవుడు మనకి ఫేవర్గా ఉన్నాడు. మీకు చేసే ప్రతి కార్యాలు దేవుడు సఫలం చేస్తాడు. కానీ మనం ప్రతిరోజు దేవుని వైపు, ఆయన పరిపూర్ణత వైపు నడవాలి. కాబట్టి మనం రోజు ఏం చేస్తాం, మన ఆధ్యాత్మిక జీవితాలు సాన పెడతా ఉంటాం అన్నమాట, సాన పెడతా ఉంటాం. ఈ మధ్య ఒక ఒలింపిక్ మెడల్ ఫైనల్లో పోయింది. ఎవరాలు అమ్మా? వినేష్ కదా, పోగట్, వినేష్ పోగట్. ఎందుకు మేమింత, నేను చాలా మంచి విషయాలు చెప్తానులేండి, అంటే చెప్పకుండా ఏం లేను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు మీ ప్రతి ప్రార్థన వింటాడు. దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి శక్తిమంతుడు. చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ. కీర్తనలు చదివితే ఉన్నంత ఆనందం ప్రకటన చదివితే ఉండదు. ఈ క్షణమే దేవుడు నీ మాట వింటాడు, నీ ప్రార్థన వింటాడు. విరిగి నలిగిన హృదయాలు కడతాడు. 100% కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు అందులో. నేను అనేక జీవితాలు చూశాను. గోతిలోంచి దేవుడు లేవనెత్తాడు, పెంట కుప్పమేంచి కూడా లేవనెత్తాడు. మనం నథింగ్, అసలు మనం అబ్సల్యూట్లీ నథింగ్. నత్తోడిని తీసుకెళ్ళి ఇశ్రాయేల్ అందరినీ నడిపించాడు ఆయన. చిన్న గొర్రెల కాపరి తీసుకెళ్ళి రాజుని చేశాడు ఆయన. ఆయన చేసే పనులు ఎలా ఉంటాయంటే అస్సలు ఏమాత్రం మరి కనీసపు యోగ్యత లేనోని తీసుకెళ్ళి మరి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాడు అన్నమాట. కానీ మనం మటుకు దేని గురించి చూసుకోవాలంటే ప్రతి నిమిషము మన జీవితాల్లో కరెక్షన్స్ చూసుకోవాలి. చివరి వరకు దేవుడితో ఉండే ఆ చక్కని సాంగత్యము, విశ్వాసములో ఉండాలి. మరి ఒలింపిక్స్లో వినేష్ పోగట్ అనే అమ్మాయి ఫైనల్స్కి వెళ్ళిందా? వెళ్ళింది, ఫైనల్స్కి వెళ్ళింది. నేను సెమీఫైనల్స్ చూశాను. నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. సూపర్, కంపల్సరీగా ఎంతవరకు బ్రాంజ్లే, సిల్వర్స్ లేవు. సో సిల్వర్ గ్యారంటీ, లేకపోతే గోల్డ్ కూడా వచ్చేసేలాగా ఉంది ఆవిడకి. అంత ఫైర్లో ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని కూడా ఈ మధ్య బయోపిక్ తీద్దాం అనుకుంటా. ఎంత బ్యాడ్ లక్ అంటే ఒకసారేమో ఇంజ్యూరీ అయిపోయింది ఒక ఒలింపిక్కి ఏదో వేరే ఇబ్బంది వచ్చింది. ఈ ఒలింపిక్కి ఫైనల్కి వెళ్ళకముందు ఏమైపోయింది? డిస్క్వాలిఫై అయిపోయింది. ఎందుకు డిస్క్వాలిఫై అయిపోయింది? వెయిట్ ప్రాబ్లం వచ్చింది. ఎంత వెయిట్ ప్రాబ్లం వచ్చింది? 100 grams వచ్చింది. ఎక్కడ? ఒలింపిక్స్లో చాలా పెద్ద కమిటీలు ఉంటాయి. అవన్నీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ చాలా ఖచ్చితంగా వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళకే మెడల్ ఇస్తారు. ఆ అమ్మాయి వెనక్కి వచ్చింది, చాలా ఏడుస్తూ ఉంది. పువ్వులు చల్లారు, కన్నీళ్ళు రాలుతున్నాయి. అమ్మాయికి పువ్వులు చల్లుతున్నారు, కన్నీళ్ళు రాలుతున్నాయి. అయితే వాళ్ళ కోచ్ అన్నాడు, ఆ రోజు రాత్రి అంటే నెక్స్ట్ డే ఒక 15 నిమిషాలు టైం ఇస్తారట. ఆ 15 నిమిషాలు ఎన్నిసార్లు నువ్వు ఎక్కొచ్చు దిగొచ్చు వెయిట్ మీద. కానీ ఆ 15 నిమిషాలు నువ్వు ఒక్కసారన్నా 50 కిలోలు చూపించాలి. అమ్మాయి 100 గ్రాములు హెయిర్ కట్ చేశారు వెయిట్ తగ్గుతుందని. ఆ ముందు రోజు 3.5 గంటల టైం ఉన్నట్టుంది అమ్మాయికి ఆ వెయిట్ చెక్ చేసుకోవడానికి. ఆ కోచ్ అన్నాడు, ఆ 3.5 గంటల్లో అమ్మాయి కేజీన్నర ఉండింది. దాని నుంచి తగ్గి 100 గ్రాముల దగ్గర కట్ చేయలేకపోయింది. ఆ రోజు నైట్ అమ్మాయి చచ్చిపోద్దేమో అనుకున్నామండి అన్నాడు. ఎంతగా స్ట్రెయిన్ చేసుకుందంటే వెయిట్ లాస్ కోసం. భోజనం లేదు, కంటిన్యూస్గా ఎక్సర్సైజ్, స్వెట్టింగ్, బ్లడ్ తీసేశారు వెయిట్ తగ్గుతుందని. ఈ లోకంలోనే బ్లడ్ తీసాడు, హెయిర్ కట్ చేశారు,
నిద్రపోనివ్వలేదు. నిద్రపోతే వెయిట్ వచ్చేస్తుంది, నిద్రపోనివ్వలేదు. పరిగెడతా ఉంది, ఎక్సర్సైజ్ చేస్తుంది, వెయిట్లు ఎక్కుతుంది, చెమటలు కారుతున్నాయి, కేజీ తగ్గింది, మళ్ళీ ఇంకొక కేజీ పావు తగ్గింది. చివరికి వచ్చి 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 100 గ్రాములు క్రాస్ చేయలేకపోయింది. ఆవిడ సిల్వర్ కాదు కదా, లిస్ట్లో చూస్తే లాస్ట్లో పెట్టారు ఆవిడ పేరు. ఫైనల్స్లో గోల్డ్ మెడల్ కొట్టాల్సిన ఆవిడ డిస్క్వాలిఫై అయిపోయి గోల్డ్, సిల్వరు, బ్రాంజే కాకుండా అందరికన్నా కింద ఆవిడ పేరు రాశారు. తర్వాత కోర్టుకు వెళ్ళింది. ఏమండి, చిన్నదే కదండి, 100 గ్రాములు మీరు కనికరించరా? ఎంత కష్టపడి వచ్చింది తెలుసా? భారతదేశంలోనే బాగా చాలా అటాక్ ఆ రెస్లింగ్ అకాడమీ మీద, గవర్నమెంట్ మీద యుద్ధం చేసింది. ఈడ్చుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో వేశారు. ఈ లోకంలో మనం చాలా గొప్ప గొప్ప కార్యాలు దేవుడి కోసం చేయొచ్చు కనుక నిజంగా నువ్వు వర్తే. ఆ జీవితమే ఒక పోరాటం అయిపోయింది ఆవిడది. ఎంత ఏడుపులో పోలీసులతో చాలా దురుసుగా ప్రవర్తించి, మరి ఇండియాలో ఉన్నంతకాలము చాలా పేపర్లోని పొలిటికల్ ప్రెషర్ తీసుకుంది. ఇక్కడ రెస్లింగే, అక్కడ రెస్లింగే. చివరికి ఆవిడ ఏమందంటే, సారీ అమ్మా, వాళ్ళ అమ్మకి రాసింది మెసేజ్ కదా, సారీ అమ్మా, నా మీద రెస్లింగే గెలిచింది, నేను ఓడిపోయాను అని రాసింది. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎంత కష్టపడినా ఈ లోకంలోనే 100 గ్రాములు తేడా వస్తే డిస్క్వాలిఫై చేశాడే. పరమ తండ్రి దగ్గర నిలబడాలంటే ఎంత ఖచ్చితంగా ఉండాలా? ఈ లోకంలో ఒక మెడల కోసమే కుంగిపోయి ఏడుస్తా కన్నీటితో వచ్చిందే, రేపొద్దున నీ శ్రమంతా వృధా అయిపోయి ఆ 100 గ్రాములు నువ్వు పర్ఫెక్షన్ లేకపోతే ఈ లోకంలో నేను డిస్క్వాలిఫై చేస్తే పరమ తండ్రి పరిశుద్ధుడు నిన్ను ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా? ఈ క్రైస్తవ జీవితం అంత ఈజీయా? కాదు. ఎప్పుడో మా తాతలు నమ్ముకున్నారులే, నేను ఇలా రోజు ప్రార్థన చేసుకొని, బైబిల్ చదువుకొని, వాక్యం చదువుకొని, అవసరమైనప్పుడు ఎవరితో ప్రార్థన చేయించుకొని నా జీవితం గడిపేస్తే నేను క్రైస్తవునిగా బతికేసి చచ్చిపోయి ఇదిగో మంచి పోరాటం పోరాడితేనేని ఇదిగో దాని మీద ఏంటి సమాధుల దొడ్లోకి వెళ్ళండి, మొత్తం ఇవే ఉంటాడు. ఎవడోకో తెలియదు, పనికి మాలోడో తెలియదు, సారా తాగినోడో తెలియదు, లంచాలు తీసుకున్నాడో తెలియదు, ఎంతమంది కుటుంబాలు పాడు చేసాడో తెలియదు. దాన్ని ఏమంటాడు? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించింది. ఎంత బాధ్యత రాసుకుంటాడు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, విలియం కేరీ గారి సమాధి మీద 40 భాషల్లో దేవుని వాక్యాన్ని తర్జుమా చేసి బైబిల్ అందించి భారతదేశానికి ఎంతో దీవెనకరంగా స్టీమ్ ఇంజిన్ బ్యాంకు ఆయన గురించి మీకు చెప్పాల్సిన పని లేదు, బోల్డ్ మంది చెప్పారు. నిన్నటిదినాను అనుకుంటాను ఆయన పుట్టినరోజు. విలియం కేరీ గారు బరియల్ చూస్తే ఒక చిన్న సిమెంట్ దిమ్మలా ఉంది, అది మీద ఆయన వేసుకున్నాడు సార్, పురుగు వంటి నేను నీ దయగల హస్తాల్లో వాలిపోతున్నానని రాసుకున్నాడు. పురుగు వంటి వాడని అంటున్నాడు. ఇంత గొప్ప సేవకుడు, భారతదేశానికి 40 భాషల్లో బైబిల్ అందించినాడు, పురుగు వంటి వాడని అంటున్నాడు. మనం ఈ లోకమంతా బతికేసి రాసుకున్నాం మంచి పోరాటము. ఎన్ని మంచి మాటలు రాస్తారండి. ఆ భక్తులు మరణం అంటే ఆయన దృష్టికి విలువగలదు. మీరు చాలా భక్తుడు, మరి ఈయన చచ్చిపోయాడు. కాబట్టి ఈ లోకంలో 100 గ్రాములండి నేనుంటే యాక్సెప్ట్ చేసేస్తానేమో. తర్వాత కోర్టుకు వెళ్ళింది ఆ అమ్మాయి, అన్నీ చూశారు. దిస్ ఈజ్ లాస్ట్ ఒలింపిక్స్ ఫర్ హస్ కదా, ఆవిడకి చివరి అవకాశం అయిపోయింది. ఇంకా ఆవిడ జీవితంలో కెరియర్ క్లోజ్డ్. ఆ చివరి నిమిషంలో 100 గ్రాముల్లో ఈ లోకం నిన్ను డిస్క్వాలిఫై చేస్తే, ఏదో భక్తి చేసేస్తున్నామని మనం భక్తిగా ఉన్నామని అనుకొని మనందరం కూడా ఆ కృపలోకి దేవుని రాజ్యంలోకి చేరుతామని మీరు అనుకోకండి. ఈ లోకమే అంత ఖచ్చితంగా రూల్ మీద ఉంటే న్యాయాధిపతి అనే దేవుడు ఇంకా ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలా? మన జీవితాలు సరిచూసుకోవాలి, మన జీవితాలు సరిచేసుకోవాలి. దేవుడు పాదాల దగ్గర కన్నీటితో పడితేనే కానీ ఈ క్రైస్తవ జీవితం నడిపించడం అసాధ్యము.
కాకపోతే ఏంటంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది మనకు. నేను క్రైస్తవుడిగా బతికాను, క్రైస్తవుడిగా మా పిల్లలు పెంచాను, క్రైస్తవుడిగా చచ్చిపోయాను, అమ్మయ్యా బరియల్ గ్రౌండ్లో మా సంఘం వాళ్ళే బరియలు చేశారు, నేను పలానా లోదరన్ సంఘం, పలానా బాప్టిస్ట్ సంఘం, మా పితరుల వాళ్ళు వీళ్ళు ఏమన్నా చెప్పుకో, కానీ 100 గ్రాములు తేడా వస్తే ఈ లోకం డిస్క్వాలిఫై చేస్తే పరమ తండ్రి ఎంత కఠినంగా ఉండదో ఆ పరిస్థితి, ఎంత డిసప్పాయింటింగ్ ఉంటుందో. అందుకే అన్నారు కదా, పరలోకం వెళ్ళకి ఏం దేవుడా నేను తెలీదా నీకు, నేను అదే స్టేజ్ మీద మెసేజ్లు ఇచ్చేవాడిని కదా, నేను మెసేజ్ ఇస్తే కదండి హయ్యెస్ట్ 5 లక్షల మంది వచ్చారు. నేను ఎక్కడికి వెళ్తే నన్ను ప్రాఫిట్ అన్నారు, నేను ప్రార్థన చేస్తే ఓ ఎంతమంది అండి హీలింగ్స్, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోయాయి కదా. నేను అంటే దేవుడు ఏమన్నాడు సార్, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి తొలగు. ఎంత ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అన్నాడు. అది న్యాయమే అనిపించింది ఈ ఒలింపిక్ చూశాక. ఎందుకంటే 100 గ్రాములను కూడా వాళ్ళు సహించలేదు. దేవుడు 1% మరి ఆ పరిశుద్ధత లోపాన్ని కూడా దేవుడు తీసుకోలేడు. యేసుక్రీస్తు రక్తములో నువ్వు పరిపూర్ణంగా కడగబడాల్సిందే అని మిమ్మల్ని ఈ ఆదివారపు రోజున హెచ్చరిస్తున్నా. కాబట్టి మరి మనం లో విగ్రహాలు ఉన్నాం కాదు, మనమే విగ్రహం అనడానికి ఒక వాక్యం చూద్దాం. మరి అదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం తర్వాత, ఈ ప్రజలు కనులారా చూచి, ఎవరండి ఇప్పుడు మన దగ్గర విగ్రహం పెట్టేసుకుందాం. ఇది ఎప్పుడు ఇలా చదివి ఉన్నాం కదా, మనలో విగ్రహాలు కాదు, మనం విగ్రహం పెట్టేసుకుందాం. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్టు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందమై ఉన్నాయట. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని మీరు వినడానికి వింటారండి. ఎంత వినలేదు మీరు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే లక్షల మెసేజ్లు ఉన్నాయండి, ఒక్క మూమెంట్ కూడా ఇవ్వలేదు మన. అది ఎందుకంటే మీరు వింటారంటే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. దేవుడు వాక్యం ఎవరికి అర్థమవుతుంది తెలుసా? ఎవరికి అర్థమవుతుందంటే ఎవరైతే చూడ్డానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే వినడానికి ఇష్టపడుతున్నారో, ఎవరి హృదయం అయితే మందంగా లేదో వాళ్ళకే అర్థమవుతుంది. చాలామంది లక్షల క్రైస్తవులు ఉండొచ్చు కనుక, కానీ దేవుడు వాక్యం మటుకు దేవుడు వాళ్ళకే అర్థమయ్యేటట్టు చేస్తాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా రామాయణం మహాభారతం వినడమే, చక్కగా భజన, చక్కగా పారాయణం, హాయిగా హరికథ విన్నట్టు వినిపించి వెళ్ళిపోవడం. చాలామంది క్రైస్తవులు హరికథ విన్నట్టు క్రైస్తవ్యాన్ని నేను చచ్చిపోయి మేము పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. ఈ భ్రమలోనే 90% క్రైస్తవ్యం నడిచేస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి కన్నులుండి చూడలేరు, చెవులుండి వినలేరు, హృదయంతో గ్రహించలేరు. ఆ విధంగా ఉండేది ఏంటి? విగ్రహం ఒకటే. విగ్రహానికి దీనికి పోలిక ఉందా లేదా? నీకు కళ్ళుండి చూడట్లేదంటే విగ్రహానికి కూడా కళ్ళుండి చూడదు. నీకు చెవులుండి వినట్లేదంటే విగ్రహం కూడా చెవులుండి వినదు. నువ్వు నోరుండి మాట్లాడట్లేదంటే విగ్రహానికి కూడా నోరుండి మాట్లాడదు. అలాంటి విగ్రహాలకి నా విషయాలు నేను చెప్పను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన అంటున్నాడు తర్వాత, మీ కన్నులు చూచుచున్నవు గనుక అవి ధన్యములైన. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళ కన్నులన్నీ చూస్తున్నాయి, దేవుడు వారి కన్నులు తెరుస్తున్నాడు. కాబట్టి అవి ధన్యములై ఉన్నవి. మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములై ఉన్నవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడకపోయిరి. మీరు విను వాటిని వినకోరియు
వినలేకపోయిరని మీతో నిశ్చయముగా చెప్తున్నా. చూడండి, ఈ పాయింట్ ఎందుకు అర్థం చేసుకోవాలంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యెషయా, ఇర్మియా, పాత నిబంధనలో ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, వాళ్ళందరూ ఇట్లాంటి ధన్యకరమైన స్థితిలో ఉండగోరి ఉండలేకపోయారట. యేసుక్రీస్తు కోసం యెషయా రాశాడు కానీ చూడలేకపోయాడు. యేసుక్రీస్తు మాటలు వారు వినలేకపోయారు. ఈరోజు దేవుడు ఈ జనరేషన్కి ఎంత కృపించాడు తెలుసా? పాత నిబంధనలో ప్రవక్తలు చూడలేనివి, వినలేనివి మీరు వింటున్నారు కాబట్టి మీరు ధన్యులు. ఈరోజు వాళ్ళకి తీర్పు ఎక్కువ ఉంటుందా, మనకి కూడదా? మనకే ఉంటుంది. ఇంత డీటెయిల్డ్గా యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన సొంత నోటితో ఉపమానాలు చెప్పి, ఎగ్జాంపుల్ చెప్పి నీ కోసం చనిపోయి ఇదంతా సాదృశ్యంగా రాసుకున్నారు. ఒక ఆయన వస్తాడు, ఒక గొర్రెపిల్ల వస్తుంది, ఆయన హింసించబడతాడు, ఆయన అవమానపడతాడు, ఆయన ఏ తప్పు లేకుండా ఆయన శిక్షించబడతాడు అని సాదృశ్యంగా ఎంతో ఆశపడి రాసుకున్నారు. కానీ ఈరోజు కొత్త నిబంధన సమయంలో ఉన్న మనము వారికన్నా శ్రేష్టమైన స్థితిలో ఉండి కూడా దేవునిలో ఖచ్చితంగా ఉండకపోతే, ఈరోజు 100 గ్రాములు వెయిట్ ఎక్కువైందని డిస్క్వాలిఫై చేసిన ఒలింపిక్ కమిటీ రేపొద్దున పరమ తండ్రి నిన్ను క్వాలిఫై చేస్తాడా? కాబట్టి భక్తి విషయంలో, దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే యేసుక్రీస్తు ఇంతకీ ఏ విషయాన్ని దాచాడు? యేసుక్రీస్తు ప్రభు ఏ ఉపమానం అర్థం కాకుండా చెప్పాడు? ఎందుకు అర్థం కాకుండా చెప్పాడంటే, ఈ మనుషులు కాదు, వాళ్ళ విగ్రహాలు. నేను విగ్రహాలతో మాట్లాడను. ఒకవేళ మనలో కానీ అలా విగ్రహంలా ఉంటే మనం ఇప్పుడే, దేవుడా నీ ఆత్మ చేత నన్ను సంధించి నా ఆత్మీయ కన్నులు తెరవజేయి, నా చేతులు విని, నా చెవులు నీ వాక్యము గ్రహించలాగున నాకు సహాయం దయచేయి. ఇదిగో నా నోరు నీ మాటను పలుకులాగున, నీ సాక్ష్యము పలుకులాగున నా నోరు తెరవమని మనం పరిశుద్ధాత్మ దేవుడిని ప్రార్థిస్తే, పరిశుద్ధాత్మ దేవుడి వలనే ఇది సాధ్యమవుతుంది. ఈరోజు అటువంటి ప్రార్థన మీరు చేసుకొని వెళ్తే మీకు అది చాలా ధన్యకరం. ఇంతకీ దేవుడు ఉపమానం ఏం చెప్పాడంటే, ఒక ఆయన విత్తనాలు విత్తున్నాడట, అంతే కదా? విత్తనాలు విత్తున్నా, అందరూ తెలుసు కదా స్టోరీ. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? స్టార్టింగ్ మంచి నెల చెప్పేస్తున్నారండి, ఆయన వాళ్ళు చెప్పలేదు. మనం అన్నీ స్టార్టింగే సేమ్ వేస్తే ముందు జీడిపప్పు వేసుకుంటాం. మంచిదే అనుకోండి కదా, చాలామంది ఎన్నిస్తే అందులో ఇష్టమైంది ముందు లాగేస్తారు. మనం బన్లో కూడా క్రీమ్ నాకేయడం, తర్వాత బన్న పడేయడం, తినలేము దాన్ని. కాబట్టి ఫస్ట్ ఏం చెప్పాడంటే, తోవ పక్కన పడ్డాయట. తోవ పక్కన పడిన ఆ విత్తనాలు అవి వాళ్ళు ఎలాంటోళ్ళంటే గ్రహింపలేనోళ్ళు. ఇప్పుడు ఇందులో చెప్పాడు కదా, గ్రహింపలేనోళ్ళు. త్రోవ పక్కన పడిన విత్తనాలట గ్రహింపులేనోళ్ళు. వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు తెలుసా? సైతాన్ గడు వస్తాడు. హల్లెలూయా. సైతాన్ గడు ఎవరి దగ్గరికి వస్తాడు? ఎవడైతే వాక్యం గ్రహించలేడో ఆడి దగ్గరికి వస్తాడు. బైబిల్లో ఉంది అలా. ఏం రాసిందమ్మా అక్కడ? ఆయన 13వ అధ్యాయము మీకు ఆయనకి చెప్తా, 17 తర్వాత చూడండి. అది ఇక్కడ వదలండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆయన ఏదైతే ఉపమానం చెప్పాడో అర్థం అవ్వకుండా చెప్పాడు. మీకు ఎంతవరకు తెలుసో తెలీదో, యేసుక్రీస్తు అర్థం అవ్వకూడదని కూడా చెప్పాడు అనమాట. అది అలా కూడా చెప్తాడనమాట. మీరు కానీ సరిగ్గా లేరనుకోండి, సంఘం సరిగ్గా లేదనుకోండి, నేను చెప్పేవి కూడా అర్థం అవ్వకుండా చేస్తాడు కొన్ని. కాబట్టి అర్థం అవ్వకపోతే నా తప్పు కాదండి, ఇది మంచి ఛాన్స్ నాకు. కాబట్టి తోవ పక్కన పడిన విత్తనాలట ఎవడ పడిపోతున్నాడే?
అటు దుష్టుడు ఎవరి దగ్గరికి వస్తాడు? దుష్టుడు ఎవరి దగ్గరికి వస్తాడంటే డైరెక్ట్ సైతాన్గా డైరెక్ట్ ఎవరి దగ్గరికి వస్తాడంటే ఎవరైతే గ్రహించట్లేదో వాళ్ళ దగ్గరికి వస్తాడు. రెండవది ఎక్కడ పడింది? రాతి నేల పడింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అంటే సంఘం గురించి చెప్తున్నాడు ఆయన. సంఘంలో కొంతమంది వస్తారు, వాళ్ళు అలా వింటారు, ఇవి చెవులు విని ఆ చెవులు వదిలేస్తారు. వాళ్ళ దగ్గర ఎవరు ఉంటారు? వాళ్ళ ఫ్రెండ్ సైతాన్ గాడు ఉంటాడు. రెండవది రాతి నేల పడుతుంది, వాళ్ళు స్పాట్లో గ్యాస్ లైట్ వెలిగినట్టు జుర్రని గ్యాస్ లైట్ వెలిగిపోతారు, ఇంకా ఆ స్పాట్లో ఊగిపోతారు అనమాట. వీళ్ళు చాలా ఉద్రేకపూర్వకంగా ఉంటుంది. దేవుడా ఈ క్షణమే నా జీవితాన్ని నీకు అంకితం చేసి అంటాడు, బయటికి వెళ్ళేటప్పటికి అయిపోద్ది అంత. కాబట్టి రాతి నేలను పడిందట, వెంటనే సంతోషపెడతాడు, కానీ వాడి వేరు లోతుగా లేదు. ఆ రాతి నేల మీద శాండ్ సరిగ్గా లేదు కాబట్టి మరి ఎండ వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు ఇటాటోళ్ళు ఏంటంటే శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారట. అంతే కదా మరి రాసి ఉంది అక్కడ. దెయ్యమేమో ఒకటి దగ్గర ఉంటుంది, దెయ్యం తరవకుండానే దెయ్యం దగ్గర పారిపోయాడు రాతి నేల మీద పడినోడు అని. ఈ రాతి నేల మీద పడినోడు ఆడికి సాదృశ్యం, ఆడి ఎగ్జాంపుల్ ఈడే అనడానికి ఎవరు తెలుసా? బాగా ప్రార్థనలు అయినప్పుడు వస్తారు, మంచి ప్రోగ్రాం అయితే వస్తారు, పెద్ద స్పీకర్ అయితే వస్తారు, మొదటి సండే అయితే వస్తారు. నిజంగా మొన్న వెళ్ళారు కదా సువార్త, దేవుని గురించి నింద, నిజంగా నిలబడాల్సినప్పుడు మనకి ఎందుకులే అని వెనక్కి వెళ్ళిపోతాడు. కాబట్టి శ్రమ హింస వచ్చినప్పుడు ఆడు ఏమైపోతాడు? అభ్యంతర పడతాడు. శ్రమ కష్టంలో నిలబడేవాడే దేవునికి అవసరం. ఈడు కూడా అన్ఫిట్, విని వినకుండా పోయేవాడు ఎలాగ పోయాడు. ఆడి దగ్గర దెయ్యం ఉంటుంది ఎప్పుడు. ఇంక వీడి దగ్గర దెయ్యం రావాల్సిన పనే లేదు, సైతాన్ గాడితో పనే లేదు వీళ్ళకి. వాళ్ళు ఏంటంటే చిన్న శ్రమ ఇస్తే చాలు, చిన్న కష్టం ఇచ్చే చాలు, ఇంట్లో కూర్చుంటారు ఎడుతా. అది కూడా దేవుడికే ప్రార్థన చేస్తున్నాడు. మూడవది మొండ్ల పొద. ఈ మొండ్ల పొదలోని పడినోళ్ళు ఎలాంటోళ్ళంటే ఎలాగ ఉంటుంటారంటే వాళ్ళకి ఏదో ఐహిక విచారం అంటే అర్థం ఏంటి? ఐహిక విచారం అంటే ఏంటి? ఈ లోక సంబంధమైన విచారం చాలా ఉంటాయి. నేను సరిగ్గా మా దగ్గర స్థితి లేదు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు. ఐహిక విచారాలు, మా పిల్లవాడికి అది లేదు, మా అమ్మాయికి ఇది లేదు. ఈ ఐహిక విచారాలు ఉన్నోళ్ళు ఎలాంటోళ్ళు? మొండ్ల పొద. వాళ్ళకట ధనం మీద ఆశ ఉంటుందట. మీరు ఇక్కడ నుంచి ఎవరిని చూసినా చెప్పేయచ్చు, ఎవడైతే అట్టబెట్టి ఉన్నాడో ఆడ దగ్గర సైతాన్ ఉంటుంది, అన్నీ గర్దించాడు. జీసస్ నేమ్ బయటికి పోంటే పోతే వచ్చేస్తాడు సైతాన్ గడు బయటికి. రెండో వాడేమో రాతి నేల. ఆడేటంటే గ్యాస్ లైట్ లాగా స్పాట్లో చెలరేగిపోతాడు. రేపు కలుద్దాం ప్రార్థన కంటే, అనియా పలానా పని ఉందనియా నెక్స్ట్ వీక్ వస్తానే అంటాడు. ఆడు రాతి నేల. ఈ మొండ్ల పొదడు ఏంటంటే అంతా మంచుకున్నవాడు ఉంటాడు, చిన్న ఐహిక విచారం ధనాశ ఉన్నవాడి వల్ల ఆ మొక్కల్ని ఏం చేస్తాయంటే ఆ పొదలు అణిచేస్తాయి, ఆధ్యాత్మికంగా ఎదగకుండా అణిచేస్తాయి. మరి అదే మంచి నేలను పడినోడు 100 అంతలు 60 అంతలు 30 అంతలు ఫలిస్తాడు. ఈ విషయం అట వాళ్ళకి అర్థం అవ్వకూడదని దేవుడు ఉపమాన రీతిగా చెప్పాను, ఇది దీనిలో ఉన్న మర్మం అని బైబిల్లో తెలియజేశాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మరి ఈ వాక్యాన్ని బట్టి మీరు ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక చివరిగా 10వ అధ్యాయము 26వ వచనం ఈ తీర్పు గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మనము ఎటువంటి స్థితిలో ఉన్నాం? మనని ఏది నొక్కేస్తుంది? సైతానుగాడే నీ దగ్గర నుంచి వాక్యం పట్టుకుపోతున్నాడా? లేకపోతే నీ వేరు లోపడగా లేదు కాబట్టి నువ్వు రాతి నేల మీద ఉన్నావా? లేకపోతే నీకు ఐహిక విచారాలు పెట్టుకొని ముళ్ళ పొదలు కప్పుకొని ఉన్నావా? లేదా నిజమైన శ్రేష్టమైన ఫెర్టైల్ ల్యాండ్ లాగా ఉన్నావా అనేది మనం సరిచూసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనములో మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. అందరూ ఒకసారి చూడండి. లేదు, క్లోజ్డ్. 10 గ్రాములు ఎక్కువైంది, 100 గ్రాములు, యు ఆర్ డిస్క్వాలిఫైడ్. మనం అనుకుంటున్నాం ఎన్నిసార్లు. దేవుడు కరెక్టే, కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. నువ్వు యేసుక్రీస్తు తాలూకా మేలులన్నీ అనుభవించి ఆయన సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినట్లా పాపం నాకు బలియక యేసుక్రీస్తు రక్తం కూడా నీకు అనవసరం అయిపోద్ది, వేస్ట్ అయిపోద్ది. తర్వాత న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షులు మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించాడు. ఈ లోకంలోనే కనికరించలేదండి. ఈ మోషే ధర్మశాస్త్రాన్ని నువ్వు మీరితేనే 2-3 సాక్షులు పెట్టి లేపేసేవారు. ఈ లోకమే కనికరించట్లేదు, 100 గ్రాముల దగ్గర కనికరించలేదు ఆవిడ్ని. కాబట్టి ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచున్నది. అర్థమైందా? ఒకవేళ కానీ నువ్వు దేవుడిలో ఉండి క్రైస్తవుడిగా ఉండి నువ్వు మంచి నేలను లేని నీ హృదయం కలిగి ఉండి ఒకవేళ నువ్వు పబ్బం క్రైస్తవుడిగా కనిపేస్తూ ఉంటే ఈ అబ్రహాము ఇదిగో మరి ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రము మీరితేనే 2-3 సాక్షులు ఉంటే అండి దానికి ఏం లేదు, లేపేయడమే, అవుట్, క్లోజ్ చాప్టర్. ఈ లోకంలోనే 100 గ్రాములు పెరిగితేనే నిన్ను పక్కకు పంపించేసరే. చివరి నిమిషంలో, ఆఖరి నిమిషంలో, కిరీటం పెట్టబోయే నిమిషంలో, లాస్ట్ మినిట్లో కూడా నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకోపోతే, ఒకవేళ ఈ లోకంలోనే ఇంత కఠినంగా ఉంటే నువ్వు ఒకసారి ఆలోచించు నా దగ్గర ఎలా ఉంటుందో అంటున్నాడు. కాబట్టి దేవుడు మరి ఎలాగైనా సరే దేవుని వాక్యం ఒక మాట ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న దేవుడే కొత్త నిబంధనలో కూడా ఉన్నాడు. పాత నిబంధన చూస్తే భయపడుతుంది, కొత్త నిబంధన అంతా ప్రేమ, ఆప్యాయత, కరుణ. ఇంకా ఆయన ఎన్నిసార్లు వచ్చినా, మనం ఎన్ని ఆశాలు వేసినా, మనం ఎలా ఉన్నా దేవుడు ఉన్నాడు, ఆయన రక్షించేస్తాడు, ఆయన ఎవ్రీథింగ్ ఈజ్ గ్రాంటెడ్. వెనక్కి వచ్చాడు, కాలమే పడిపోవడమే. కానీ నీకు తెలుసా, ఏ దేవుడైతే ధర్మశాస్త్రాన్ని మీరితే 1-2-3 సాక్షులు చెప్తే ఆడికి కారాగారమో, 5 ఏళ్ళ జైలు శిక్ష, 10,000 జరిమానో, లేకపోతే జీవిత ఖైదు కాదు, లేపేయడమే. అది మన దేవుడు అసలు రూపం. చాలా సాఫ్ట్గా తెల్లగలాగా గొర్రె పిల్లలను పట్టుకొని బుజ్జిబుజ్జికి కనిపిస్తున్నాడు మీకు. ఆయన ఒరిజినల్ ఫిగర్ చూస్తే చచ్చిన వాళ్ళ పడిపోవాలి మనం, అంతే. ఆయన ఉగ్రరూపుడు, ఆయన దేన్నన్నా సహిస్తాడు కానీ దేన్ని పాపాన్ని సహించడు. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడైన కాబట్టి మీరు కూడా పరిశుద్ధులే ఉండండి అన్నాడు. మనం అవలంబిస్తున్న దైవము చాలా గంభీరమైన దేవుడైన కాబట్టి అటువంటి గంభీరమైన దేవుడిని నువ్వు చాలా జాగ్రత్తగా మన ఇంద్రియాలన్నీ నిగ్రహం పెట్టుకొని చాలా నిష్టగా దేవుని దగ్గరికి రావాలా. ఈరోజు వాక్యం ఏంటంటే, ఈ లోకమే 100 గ్రాములకి డిస్క్వాలిఫై చేసింది. మోషే ధర్మశాస్త్రమే 2 సాక్షులుంటే లేపేమన్నది. ఈరోజు వీటిలన్నిటికన్నా అత్యున్నతమైన దేవుని సన్నిధిలో రేపు నీకు నాకు తీర్పులో నిలబడాలంటే మనం చేస్తున్న భక్తి సరిపోతుందా? సరిపోదు. కాబట్టి మనం ఒకటే చేయాలి. ఏం చేయాలండి? మరి నేను అలా ఉండలేనే, నాకు అలా కుదరదే, నేను మానవుణ్ణి, నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి, నేను ఇంపాసిబుల్ మీరు చెప్పే పద్ధతి అంటే. అందుకే దేవుడు ఏం చేశాడు పరిశుద్ధాత్మను మీకోసం పంపిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకేం చేస్తాడంటే, ఆయనకు అనుగుణంగా ఆయన స్వారూప్యములోకి, ఆయన పరిశుద్ధతలోకి నిన్ను పట్టుకెళ్తాడు. అందరూ ప్రార్థించాలి,
దేవుడా నిజంగా నీ దగ్గర నిలబడడానికి నా శక్తి సరిపోదు, నా బలం సరిపోదు, అయినా సరే నీ రూల్ ఏం చెప్తుందంటే 100 గ్రాములు కాదు కదా, 1 గ్రాము అయోగ్యత ఉన్నా నువ్వు తీసుకోలేవు, ఎందుకంటే నువ్వు అంత పరిశుద్ధుడివి. కాబట్టి నా జీవితాన్ని అటువంటి పరిపూర్ణతతో నడిపించు అని ప్రార్థించాల. ఈరోజు ఒకవేళ మీలో ఎవరైనా విని అని వెళ్ళిపోయారనుకో, నువ్వు సైతాన్ గాడు ఫ్రెండ్స్ ఎక్కడో ఉండరు, సైతాన్ ఆడి దగ్గరే ఉంటాడు, చూసుకోండి. ఒకవేళ నువ్వు ఇలా మెస్సలు ఎన్నప్పుడు ఉద్రేకపడిపోయి ఎస్ అని అన్నావు అనుకో, మళ్ళా నిజంగా నిలబడాల్సినప్పుడు నిలబడకపోతే నువ్వు రాతి నెలవి. ఒకవేళ నీకు ఐహిక విచారాలు, కొంతమంది నేను మాట్లాడతానండి, నా మాట అనరు అసలు, వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుని చెప్పేస్తారు అంతే, మొత్తం బడబడ నాకు అలాగండి ఇలాగండి వాళ్ళకి వెళ్ళానండి వాళ్ళు అలాగన్నారు ఇలాగ, ఇంక ఎన్నంటే ఇంకా వాళ్ళ సబ్జెక్ట్ తప్ప దేవుడికి కూడా ఛాన్స్ ఎవరు మాట్లాడటాను. అట్టోటోళ్ళు ఎవరు అవి ఎదగలేవు, ముళ్ళపోతులు అనమాట, ఎదగలేవు. ఇంకా ఒకటే సొన దేవుడికే అనడానికి కూడా ఛాన్స్ ఎవరు, అప్లికేషన్ సంతకం పెట్టడానికి కూడా టైం ఎవరు. వాళ్ళు మంచి నేలను మనం పడాలంటే, మన హృదయం మంచి నేలగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే మన నదిలో పట్టుకెళ్ళగలుగుతాడు. కాబట్టి అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సంధించి అటువంటి పరిపూర్ణతలోకి పట్టుకెళ్ళినప్పుడు ఈ లోకంలో దేవుడు మన ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు ఈ సంఘం ద్వారా చేయించుకుంటాడు. ఆ విధంగా మన పితరులు మరి గొప్ప కార్యాలు చేశారు. మరి మొన్న వెళ్ళారంటే దానికన్నా 20 సంవత్సరాల క్రితమే అటువంటి ప్రదేశాల్లో నడిచారు. ఇప్పుడు నడిచి నాకు తెలిసి నేను ఎప్పుడు అవుట్ రీచ్కి వెళ్ళినా కొంచెం ఇలా కాళ్ళలో ఎగరేయాలనిపిస్తుంది, 2-3 ఫోటోలు కొంచెం గట్టిగా పెట్టాలనిపిస్తుంది, ఎందుకంటే ఏదో సాధించేసినట్టు ఫీలింగ్. దేవుడికి ఏదో సాయం చేసేసినట్టు. అయితే ఆ పరిస్థితి కూడా లేనప్పుడు ఒక ఆయన రష్యా నుంచి నడుచుకొచ్చాడు కదా, ఇండియా రష్యా నుంచి నడుచుకొని వచ్చాడు సువార్త చెప్పడానికి. మన ముందు తరాల్లో చేసిన పరిచర్య దగ్గర మంది ఏమీ కాదు, వారి జీవితాలు, వారి ధనము ఇంకా చాలా ఉంది. చెప్తాడు సువార్త కోసం వారి ధనం, వారి ఆస్తులు వదులుకోవడానికి ఇష్టపడ్డారు. చిన్న పిల్లల్ని చంపేస్తుంటే ఎదురుగుండా చంపేయడానికని ఇష్టపడ్డారు, కానీ దేవుని సువార్త విషయంలో మటుకు అభ్యంతర పడలేదు. పులులకి సింహాలకి మనుషుల్ని క్రైస్తవుడా నువ్వు వెళ్ళిపో. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది క్రైస్తవులు ఇక్కడ? యేసుక్రీస్తుని ఎంతమంది నమ్ముకున్నారు? 10 మంది వచ్చారా, 20 మంది వచ్చారా? మీరు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వీళ్ళందరినీ పులిపోన్లు వేసేయండి. పిల్లల్ని తల్లుల్ని అవి కొనుక్కొని తింటుంటే చూపిస్తా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఆ విధంగా రక్తాలు, ఆ విధంగా జీవితాలు దారపోసిన పునాది మీద ఈ సంఘం ఉంది. చెట్టు పైకి చాలా అందంగా కనిపిస్తుంది, కానీ దాని వేరు భూమిలో ఎంత పోరాటం చేసింది ఎవడో కనిపించదు. ఆ వేరు అటువంటి గట్టి నేలను చొచ్చుకుంటా ప్రతిరోజు ప్రయాసపడి లోపలికి వెళ్ళింది కాబట్టే పైన చెట్టు ఎంత గాలి వచ్చినా ఊడకుండా ఉంది. అందుకే రాతి నేల మీద పడినాడు వేరు సరిగ్గా లేదటాడు. కాబట్టి మనం వేరు ఉండేవారుగా చూద్దాం. ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్న ఈ ఫ్రీడమ్, మనం ఎంజాయ్ చేస్తున్న ఈ భక్తి, ఇదంతా అనేకుల జీవితాలు, రక్తాలు దారబోస్తే వచ్చింది. ఈ విషయం ఎప్పుడు మైండ్లో ఉండాలి. అలా ఉండాలనే యేసుక్రీస్తు ఏమన్నా సార్ లాస్ట్ సప్పల్లోనే, ఇదిగో ఈ రొట్టె నా శరీరం, ఇదిగో ఈ ద్రాక్షారసం నా రక్తం, నన్ను గుర్తు చేసుకోవడానికి అలా చేయండి అన్నాడు. గుర్తు చేసుకోవాలి, మనం మర్చిపోకూడదు. ఎవరి త్యాగం కూడా మర్చిపోకూడదు. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే, దేవుని సన్నిధిలో ఉన్నావంటే, ఆయన రక్షణలో ఆనందిస్తున్నావంటే ఎన్ని జీవితాలు పణంగా పెట్టబడ్డాయో, ఎన్ని కుటుంబాలు చెదిరిపోయాయో, ఎంతమంది తండ్రి లేనివారు, తల్లి లేనివారు అనాథలైపోయారో, ఎంతమంది ఆకలి బాధతో ఉన్నారో, ఎంతమంది వారితో పాటు వారి శవపేటకు కూడా మోసుకొని వెళ్ళిపోయిన భక్తులు ఉన్నారు. అటువంటి రక్తపు పునాది మీద ఈరోజు క్రైస్తవ్యం ఏసీ రూముల్లో వేసుకొని సీల్ చేసుకొని డబ్బులు లెక్కెట్టుకొని అకౌంట్లో కోట్లు కోట్లు పెట్టుకొని కూర్చుంటాం.
కాబట్టి సువార్త అనే ఒక రెవల్యూషన్, మళ్ళా గొప్ప ఆ రివైవల్ భారతదేశంలోకి రావాలి. మొన్నటి దినాన్న లాస్ట్ వీక్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారితో మాట్లాడుతాను ఒక పని మీద. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఆయన సార్ ఎక్కడికి వెళ్తున్నారంటే, ఒక 1 అవర్లో ఫ్లైట్ ఉంది సార్. ఎక్కడికి వెళ్తున్నారు? సౌత్ ఆఫ్రికా వెళ్తున్నారు. ఆయనకు అన్నీ ఉన్నాయి, చాలా పెద్ద ఖాందాన్, చాలా చర్చ్. ఆయన ఒకసారి రవి విన్సెంట్ గారు మరి సౌత్ ఆఫ్రికా వెళ్ళి తిండిలు కూడా లేదు ఆయనకి. ఆయన వస్తాడో లేదో కూడా తెలియదు. చాలా ఆయన చెప్పాడు, ఆయన సార్ నేను వెనక్కి వస్తాను అనుకోలేదు సార్, అక్కడ కిడ్నాప్ చేసేసి మరి మన కొంతమందిని తీసేసుకొని చంపేస్తారు. అటువంటి ప్రదేశాల్లో తిరిగి ఆయన కొంత ప్రేయర్ వాక్ చేసి వచ్చి ఇక్కడ ఒక దైవజనుడితో మాట్లాడితే ఆయన ఎవరు లేకుండానే ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయి అక్కడ చాలా దేవుని సేవ చేయడానికి దేవుడు విన్సెంట్ గారి ద్వారా మరి ఆ ప్రోగ్రాం ఓపెన్ చేశాడు. ఆయన ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. సార్ నేను 1 అవర్లో మరి ఫ్లైట్ ఉంది సార్, ప్రార్థన చేయండి, చాలా కఠినమైన ప్రదేశాలకు వెళ్తున్నాం. ఈ కంఫర్ట్ జోన్లోంచి, ఈ పెద్ద పెద్ద మ్యాన్షన్స్లోంచి, పెద్ద పెద్ద ఏసీ చర్చెస్లోంచి మనుషులు ఇప్పుడు ఏమవుతున్నారు? ఎక్కడైతే మనుషులకు స్వార్థ అందలేదో, ఎక్కడైతే బలహీనలు ఉన్నారో, ఒకప్పుడు మన పితరులు బట్టలు కూడా సరిగ్గా కట్టుకోలేని, ఇదిగో 35 సంవత్సరాలు యావరేజ్ లైఫ్ టైం ఉండేదట ఇండియన్స్కి. 35 ఇయర్స్ 40 ఇయర్స్ పడితే గొప్ప అనమాట. అటువంటి పరిస్థితుల్లోంచి ఈరోజు 80-90 సంవత్సరాలు బతికేస్తున్నామే. దానికి కారణము మరి మిషనరీస్. కాబట్టి ఇప్పుడు మనం కూడా మిషనరీస్గా ఎక్కడెక్కడైతే వాక్యం లేదో అక్కడికి వెళ్ళకపోతే అది చాలా స్వార్థం అవుతుంది. దేవుడు దాని విషయంలో తీర్పు తీరుస్తాడు. కాబట్టి అటువంటి ఆత్మ, అటువంటి మంచి నేలగా మన హృదయాలు మలచబడాలని మరి ప్రార్థన చేద్దాం. మరి అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యము ఒకవేళ నీకు పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండకపోతే, లేకపోతే క్యాజువల్గా ఉంటే బీ కేర్ఫుల్. మేబీ నువ్వు దారి పక్కన పడిన విత్తనంలాగా నీ హృదయం ఉందేమో చెక్ చేసుకోవాలా. కానీ ఏది ఏమైనా మరి మనము ధన్యులము. ఈరోజు ఆదివారపు రోజున ఈ భూమి ఆకాశాలు సృజించిన సర్వశక్తుడైన దేవుని సన్నిధానములో నువ్వు నిలబడి ఉన్నావంటే నీ జ్ఞానము గొప్పది. ఈ లోక జ్ఞానము ఎంత సైంటిస్ట్ అయినా దేవుణ్ణి కనుక్కోలేకపోతున్నాడు. ఇదిగో పెద్ద పెద్ద ఉపగ్రహాలు తయారు చేసి మరి వారు జ్ఞానము లేకుండా ఎక్కడెక్కడో వాటికి పూజ చేస్తున్నారు, కానీ నిజమైన దేవుణ్ణి మట్టుకు కనుక్కోలేకపోతున్నారు. కాబట్టి మనందరం కూడా దేవుని ఉచితమైన కృపను బట్టి ఆయన దక్షిణాస్తం కింద, ఆయన రెక్కల కింద భద్రపరిచాడని దేవుని నామములో మీకు ప్రకటిస్తున్నాను. ఇక్కడ తల వంచిన ప్రతి బిడ్డ కూడా ఇదిగో దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత సంధింపబడి, దేవుని వాక్యాన్ని నెరవేర్చే బలసూర్యులుగా దేవుడు లేవబోతున్నందుకు దేవుడికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. నాయనా, నా ప్రభువా, ఈ సంఘాన్ని మీరు ఒకసారి చూడండి. మేము ఎక్కువ వారము కాదు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు అనేక జన సమూహం వచ్చినప్పుడు ఇదిగో ఆయన వారితో మాట్లాడాడు, కానీ వారు మనుషులు, కానీ వారు విగ్రహాల్లా ఉన్నారు. వారు కనులుండి చూడలేకపోతున్నారు, చెవులుండి మరి వినలేకపోతున్నారు, హృదయముతో గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ఇది వారి కోసము కాదు, ఇదిగో చిన్న మందైన ఈ 12 మంది శిష్యుల కోసమే. కాబట్టి ఇదిగో చిన్న సంఘము, కొద్దివారము నాయన, ఇదిగో చిన్న సంఘమా భయపడొద్దని చెప్తున్నావు. కాబట్టి నీ వాక్యము తలవంచిన ప్రతి జీవితంలో కూడా నిండుగా తండ్రి మరి హృదయము నిండుగా ఉండి ఆ వాక్యము వారి జీవితంలో పనిచేయలాగిన నీ కృపను దయచేయండి. నా ప్రభువా, నా నాయన, ఇదిగో నీ ముందు ఒకరోజు ఆ త్రాసులో మేము నిలవగలమా అనే ఒక ప్రశ్న ఎప్పటికప్పుడు మేము వేసుకొని, ఇదిగో మా కోసం నువ్వు సిలువలో కార్చిన రక్తము వృధా చేయకుండా, ఆ రక్తము విషయంలో మేము అపరాధులము కాకుండా నాయనా నువ్వు ఇచ్చిన రక్షణను చివరి వరకు పట్టుకోవడానికి మా అందరికీ నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మేము తెలిసి తెలియక అనేకమైన పాపాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ లోకము సైతాను మమ్మల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది తండ్రి. అయినను నీ సన్నిధిలో ఇదిగో తల వంచిన ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను.
ఇదిగో నీ ఆత్మ చేత నాయన వారిని సంధించి, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని నింపి, ఇదిగో సైతాను సంబంధమైన ప్రతి కుయుక్తిని, సైతాను సంబంధమైన ప్రతి స్కీమ్ని వాళ్ళు నిర్వీర్యము చేయడానికి తల వంచిన ప్రతి బిడ్డకు అటువంటి శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నా. నాయనా, నేను ప్రార్థిస్తుండగా నాకును మాకును నాయనా నీ ఆత్మను తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. నాయనా, మా ప్రార్థనా జీవితము, మా మోకాళ్ళ జీవితము, నాయనా మా సేవా జీవితము, మా సాక్ష్య జీవితము రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతుంది. నాయనా, ప్రతిరోజు నీ సన్నిధిలో, నీ సన్నిధికి, నీ సిలువకు మేము దగ్గరయ్యేటట్టు మా ఆత్మలను తండ్రి పురుగొల్పమని ప్రార్థన చేస్తాం. ఇదిగో వాక్యముల ఆసక్తి, ఇదిగో ఆత్మల భారము మేము కలిగి ఉండడానికి సాయం దయచేయండి. మరొకసారి ఇదిగో తల వంచిన ప్రతి బిడ్డను నాయన నిండుగా దీవించండి. నడినెత్తు నుంచి అరికాల వరకు స్వస్థతను దయచేయండి. మరి జీవితములో, ఆధ్యాత్మిక జీవితములో పరిణితి దయచేయండి. ఆర్థిక పరిస్థితులను సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నీ వాక్యము ఈ వెల్లడవు తోడనే నాయనా నీ కార్యాన్ని మొదలు పెట్టమని ప్రార్థన చేస్తున్నాం. మేము ఏమి ముందు వెతకాలో అవి మేము వెతుకుతున్నాము కాబట్టి మా పనులన్నీ నువ్వు చేస్తావు, మా అవసరాలన్నీ నువ్వు తీరుస్తావు. ఇదిగో మా ప్రతి కన్నీటిని నువ్వు తుడుస్తావు అని నీ మీద నమ్మకం పెట్టుకొని ఇదిగో నీ సన్నిధిలో కూర్చున్నావు నాయన. కృప కొరకై, మేలు కొరకై తల వంచిన ప్రతి బిడ్డను గుర్తు చేసుకొని నువ్వే మహిమా ప్రభావం పొందమని మా ప్రభువు రక్షకుడు యేసు నామములో అతి వినయముగా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.